అమెరికా రష్యాకి ఉచ్చు బిగుస్తోంది. రష్యా దేశంతో ట్రేడ్ చేసే ఇతర దేశాలపై భారీగా సుంకం విధించేలా తమ సెనెట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఇది కనుక ఆమోదం పొందితే మన దేశం సహా ఇతర దేశాలపై అమెరికా 100% వరకు పన్ను అదనంగా వసూలు చేసే వీలు కలుగుతుంది. మరి ఇది నిజంగా భారత్కి నష్టం కలిగించే అంశమే. అయినా కూడా ఇండియా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యూహాన్ని లైట్ తీసుకుంది. అటు రష్యా కూడా మీరు చేసేది చేసుకోండి, మా ప్లాన్లు మా పాలసీలు మాకు ఉన్నాయని తేల్చేసింది. ఎందుకిలా? ట్రంప్ ప్లాన్ ని భారత రష్యా లైట్ తీసుకోవడానికి కారణమేంటి? వాచ్ దిస్ స్టోరీ. రష్యాకి అమెరికా ఆంక్షల ఉచ్చు. డోంట్ కేర్ అంటున్న పుతిన్. రష్యాపై ఆంక్షలతో చైనా భారత్ పై పరోక్ష దెబ్బ. వై డోంట్ కేర్ బ్రో అన్నట్లుగా భారత్ వైఖరి. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న బ్రెజిల్, భారత్, చైనాపై 100% వరకు టారిఫ్స్ విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే కీలక బిల్లును అమెరికా సెనెట్ ముందుకు తీసుకెళ్లింది. బిల్లు చట్టంగా మారితే భారత్పై ప్రభావం పడే అవకాశం ఉంది. రష్యా తాను చెప్పినట్లుగా యుక్రెయిన్పై యుద్ధం ఆపలేదనే ఈ ఆంక్షలను అమెరికా విధిస్తోంది. దీంతో రష్యన్ కంపెనీలతో వ్యాపారం చేసే దేశాలపై 100% సుంకం పడనుంది. ఇదేం కొత్తగా చేస్తుందేం కాదు. ఇలాంటి ఆంక్షలను మేం చాలా చూసాం అన్నట్లుగా ఈ 3 పెద్ద దేశాలు వ్యవహరించాయి. 3 ఏళ్ల క్రితమే ఏమీ కాలేదు, ఇప్పుడేం చేయగలవు ట్రంప్ అన్నట్లుగా పుతిన్ చూస్తుంటే జిన్పింగ్ అసలు మాతో పెట్టుకుని అమెరికా తన ట్రేడ్ కొనసాగించగలదా అన్నట్లుగా లైట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. సెనెట్లో తుది ఆమోదం పొందిన తర్వాత ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందాలి. తర్వాత అధ్యక్షుడి సంతకం అవసరం. కాబట్టి ప్రస్తుతానికి భారత్పై ఎలాంటి కొత్త టారిఫ్స్ అమల్లోకి రాలేదు. ఈ బిల్లు చట్టమైతే రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించే దేశాలపై అమెరికా ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది ఎక్కువ మంది అంచనా. రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్కు మరోసారి అమెరికా నుంచి సుంకాల వ్యయం పెరగవచ్చు. రష్యా ఇంధన ఆదాయాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతో అమెరికా ఇలా చేస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి ముడి చమురు సహా సహజ వాయువు కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై 100% వరకు టారిఫ్స్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లభించే అవకాశం లభిస్తోంది. అందులో భాగంగా అమెరికా సెనెట్లో ఈ బిల్లు తొలి ఓటింగ్లో 86-12 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ వారంలోనే సెనెట్లో తుది ఆమోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రతినిధుల సభకి సెలవులు నడుస్తున్నాయి. కాబట్టి సెప్టెంబర్ నెల వరకు ఇది చట్టంగా మారే పరిస్థితి లేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా తక్కువ ధరకు విక్రయిస్తున్న ముడి చమురును భారత్ భారీగా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం భారత్, చైనాలే రష్యా చమురుకు అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఇక్కడ పరోక్షంగా రష్యా చమురు కొనుగోలు చేసి ఈ దేశాలు యుక్రెయిన్తో యుద్ధానికి సహకరిస్తున్నాయనేది యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వాదన. అందుకే గతంలో రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు కూడా విధించారు. తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో స్వల్ప మినహాయింపులతో కొనుగోళ్లకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ రష్యా ఇంధన కొనుగోళ్లను తగ్గించేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ బిల్లులో ప్రత్యేక నిబంధనలు చేర్చారు. బిల్లు ప్రకారం అమెరికాలోకి వచ్చే రష్యా ఉత్పత్తులపై 500% టారిఫ్స్ విధించే అధికారం ఉంటుంది. ఇంకా రష్యా చమురు, గ్యాస్ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న ప్రపంచంలోని 5 దేశాలపై 100% వరకు అదనపు టారిఫ్స్ విధించేందుకు అధ్యక్షుడికి అవకాశం ఉంటుంది. ఇదే బిల్లులో ఇరాన్ ఆంక్షల చట్టం 1996ను కూడా సవరించే ప్రతిపాదన ఉంది. ఆంక్షలను 2031 వరకు పొడిగించే ప్రతిపాదన ఇందులో పొందుపరిచారు. దీంతో ఇరాన్తో వ్యాపారం చేసే విదేశీ కంపెనీలపైన అమెరికా సెకండరీ ఆంక్షలు విధించడం కుదురుతుంది.